నమస్తే వెల్కమ్ టు టీవీ 786 మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక తెలంగాణ న్యూస్ లోకి వెళ్తే జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో టీడీఆర్ పాలసీ బిల్ నౌ లేఅవుట్ అనుమతి వ్యవస్థలపై జైపూర్ అభివృద్ధి సంస్థ సభ్యులకు జీహెచ్ఎంసీని కమిషనర్ కార్నర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అమలు చేస్తున్న టీడీఆర్ బిల్ నౌ విధానాలను జైపూర్ అభివృద్ధి సంస్థ కమిషనర్ అధికారులు ప్రశంసించారు. గురువారం జైపూర్ అభివృద్ధి సంస్థ జేడీఏ కమిషనర్ ఆనంది నేతృత్వంలోని ప్రణాళిక డైరెక్టర్ ప్రీతి గుప్తా, ఐటీ డిప్యూటీ డైరెక్టర్ పంకజ్ శర్మలతో కూడిన ప్రతినిధి బృందం ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్ పాలసీ బిల్ నౌ అనే ఏకీకృత భవన మరియు లేఅవుట్ అనుమతి వ్యవస్థల అధ్యయనం కోసం జీహెచ్ఎంసీను సందర్శించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో బృందానికి అధికారులు స్వాగతం పలికారు. దానా కార్యాలయంలో కమిషనర్ ఆర్పి కర్ణన్ టీడీఆర్ పాలసీ 2017లో ప్రవేశపెట్టిన నూతన టీడీఆర్ పాలసీ ముఖ్యాంశాలు, పాలసీ ప్రయోజనాలు, భవన లేఅవుట్ అనుమతుల కోసం ఉద్దేశించిన బిల్ నౌ అనే సింగిల్ విండో ప్లాట్ఫామ్ గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బృందం సభ్యులకు వివరించారు. కుత్బుల్లాపూర్ గాజ్ల రామారాంలోని కేవీఎస్ సూపర్ మార్కెట్లో నిన్న సాయంత్రం వినయ్ 21 అనే యువకుడు ఓ కత్తిని కొనుగోలు చేసి అదే సూపర్ మార్కెట్లో పనిచేసే అక్షయ్పై కక్షకు ప్లాన్ చేశాడు. వినయ్ 21ని గమనించిన బాధితులు అక్షయ్ 18 సూపర్ మార్కెట్లోని స్టోర్ రూమ్ లో దాక్కుంది. తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం అందించింది. వెంటనే అప్రమత్తమైన బాధిత యువతి తల్లిదండ్రులు స్థానికులు యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాధిత యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని యువకుడి నుండి కత్తిని స్వాధీనం చేసుకున్నారు. 2 ఏళ్ల క్రితం మహబూబాబాద్ జిల్లా మొదుగులగూడెంకి చెందిన వినయ్ 21 అదే గ్రామానికి చెందిన అక్షయ్లు ప్రేమించుకున్నారు. అక్షయ మైనర్ కావడంతో అక్కడి సిరోల్ ప్రాంతంలో పోలీసులు ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. అప్పుడే అక్షయ్ కుటుంబం మొత్తం హైదరాబాద్కి వచ్చారు. గత 3 నెలల క్రితం అక్షయ్తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేస్తూ యువతిని ఫోన్లో వేధించసాగాడు. యువతి ఫిర్యాదుతో వినయ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీ ఫుటేజ్ రంగారెడ్డి జిల్లా మంచిరేవుల్లో చిరుతపులి కలకలం. 2 రోజుల క్రితం గ్రే హౌస్ క్యాంపస్ లో కానిస్టేబుళ్లకు కనిపించిన చిరుత. ఉన్నతాధికారులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో క్యాంపస్ లో చిరుత కోసం గాలింపు, చిరుత ఆచూకీ కోసం 2 చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన అధికారులు ఈ రోజు తెల్లవారుజామున రోడ్డు దాటుతూ కనిపించిన చిరుత. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. మరోవైపు కేటీఆర్ అభిమాని ఇంట్లో వారి జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. వారి కుటుంబ సభ్యుల మధ్య కేక్ కట్ చేసి కేటీఆర్ వారితో కలిసి భోజనం చేసి సంతోషంగా గడిపారు. హైదరాబాద్ లో నేడు నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ పోలీసులు డ్రగ్ కేసులో 9 మందిని అరెస్టు చేశారు. వారిలో 6 కోక్లైన్, 3 మెఫిడ్రిన్ సరఫరాదారులు. వారి వద్ద నుంచి 286 గ్రాముల కోక్లైన్, 11 గ్రాముల ఎక్స్టేసీ తుపాకీ, 12 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ విక్రయించినా కొన్నా వదిలిపెట్టమని పోలీసులు హెచ్చరించారు. అదేవిధంగా నరేందర్ గారు, ఇంకా ఇతర సోదరులందరూ కూడా ఈరోజు అడ్వకేట్స్ మరి నాతో పాటు మిగతా క్లయింట్స్ కూడా హాజరవడం జరిగింది. ఏప్రిల్ 25, 26 రోజులలో పీక్ స్టేజ్ లో కరోనా ఉండే రాష్ట్ర వ్యాప్తంగా కరోనా తోటి పెద్ద ఎత్తున సఫర్ అవుతున్నటువంటి పేదల కోసం కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చండి అని దీక్ష చేస్తే ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ఆనాడు నా మీద మరి ఆనాటి ఎన్ఎస్సీఐ అధ్యక్షుడు ఈనాటి ఎమ్మెల్సీ పల్మూరు వెంకట్ మీద, మా ఎన్ఎస్సీఐ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మీద, ఇంకా మిగతా సోదరుల మీద మరి మేమేదో కరోనాను వ్యాప్తి చేస్తున్నామని ఉల్టా తప్పుడు కేసులు పెట్టడం జరిగింది. మేమేమో కరోనా టైంలో ఇల్లు చూసినాము, గడప గడప తిరిగినాము, కష్టాలు చూసినాము. పేదవాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో పోతే లక్షలలో ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది, వేల మంది చనిపోతున్నారు. కాబట్టి కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి.
గ్రేటర్ హైదరాబాద్ ను వదలని వాన. హైదరాబాద్ లో 3 రోజులుగా వర్షం. హైదరాబాద్ లో మరో 2 రోజుల పాటు వర్ష సూచన. హైదరాబాద్ లో వర్ష నేపథ్యంలో ప్రయాణికులతో కిటకిటలాడుతున్న మెట్రో రైళ్లు. వర్షం నేపథ్యంలో హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్. ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న నగరవాసులు. ఖమ్మం రోడ్డు విస్తారంలో భాగంగా రఘునాథపాలెం మండలం మంచుకుంట గ్రామం వద్ద కల్వర్టూర్ను తొలగించిన అప్రోచ్ రోడ్ నిర్మించి అధికారులు ట్రాఫిక్ ను డైవర్ట్ చేశారు. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోవడంతో వాహనాలు బురదలో కూరుకుపోయి గంటల తరబడి ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ఖమ్మం ఇల్లెందు రహదారిపై ఆర్బీ అధికారులు నిర్లక్ష్యంపై ప్రజలు మండిపడుతున్నారు. ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఆర్బీ అధికారులు తక్షణమే స్పందించి వెంటనే అప్రోచ్ రోడ్ నిర్మించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పటాన్ చెరువు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం పోచారంలో ఉంటున్న సోషల్ మీడియా వారియర్ నల్లబాలు శశిధర్ గౌడ్ ఇంటికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వచ్చారు. కాంగ్రెస్ పార్టీపై సోషల్ మీడియాలో చేసిన పోస్టులకు అక్రమంగా అరెస్టు చేసిన నల్లబాలును పరామర్శించేందుకు కేటీఆర్ వచ్చారు. కేటీఆర్ ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ తదితరులున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా తెలంగాణ భవన్ పరిసరాల కోలాహలంగా మారాయి. తమ అభిమాన నేతలకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి రాష్ట్ర నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తున్న అభిమానుల రూపం ఎప్పటికీ తీర్చుకోలేనని చెప్పారు. తనను అభిమానించే వారి ప్రేమ ఆశీర్వాదాలతో మరింత ఉత్సాహంగా ప్రజాసేవలో పాల్గొంటానన్నారు. పెద్దపల్లి మంథాని అంబేద్కర్ కూడలిలో ఎస్సీ బాలుర వసతి గృహం విద్యార్థులు ఆందోళనకు దిగారు. వార్డెన్ తీరు నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించిన ధర్నా రాస్తారోకో నిర్వహించారు. సకాలంలో సరైన భోజనం పెట్టడం లేదని ఆరోపించారు. వార్డెన్ పట్టించుకోకపోవడంతో ఖాళీ కడుపుతో విద్యాభ్యాసం చేయాల్సి వస్తుందని ఆందోళన చేశారు. సమయానికి పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లలేకపోతున్నామని అన్నారు. పోలీసులు విద్యార్థులను సముదాయించడంతో ఆందోళన సద్దుమణిగింది. పేరు సాయితేజ. నేను గౌడ్ జూనియర్ కాలేజ్ మంచిర్యాలలో చదువుతున్నా. మా హాస్టల్ ఎస్ఎంహెచ్ ఎస్సీ హాస్టల్. ఈ హాస్టల్లో గత వారం నుంచి వార్డెన్ సార్ అసలు వారానికి ఒక్కొక్క వచ్చి మొత్తం వారానికి సంబంధించిన సరుకు మొత్తం ఇచ్చిపోతాడు. ఆ ఇచ్చిపోయిన సరుకు కూడా సరిగ్గా సరిపోతలేదు. సరిపోవడం వల్ల సార్కు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. లిఫ్ట్ చేయకపోవడం వల్ల ఒకరోజు ప్రిన్సిపాల్ మేడమే పిలిచి, బాబు మీకు ఎందుకు లేట్ అవుతుంది, ఎందుకు మీరు ఇంత లేట్ వస్తాను రోజు అని అడుగుతుంది. మేడం మాకు వంట కరెక్ట్ అవుతలేదు టైంకు, సార్ గిట్ల గిట్ల మేము చెప్పినాం. ఇదే స్టోరీ అక్కడ చెప్పినాం. చెప్తే మేడం కూడా 2 సార్లు వార్నింగ్ ఇచ్చింది. మీరు ఇట్లా టక్కని రావాలి, టైంకి రావాలి. మీరు 9-10 నిమిషాల కాలేజీ అయితే మీరు 10 గంటలకు వస్తారు. మేడం మా బాధ మేడానికి తెలియదు సార్. తెలియకపోవడం వల్ల మేడం ఒకరోజు పిలిచి 14 మందికి టిఫిన్ పెట్టి వార్డెన్ సార్ ఫోన్ ఇస్తే లిఫ్ట్ చేయడు. ఏమన్నా అంటే వాళ్ళ మమ్మీతోనైనా వాళ్ళ వైఫ్తోనైనా మాట్లాడిస్తారు. నిన్న గ్యాస్ మొద్దు అయిపోయింది. గ్యాస్ మొద్దు అయిపోతే 1300 అయితే అని అన్నారు. 1300 అయితే 1000 సార్ కొడతాడట, 300 మేము కలుపుకున్నాడట. మాదా సార్ హాస్టల్ మేమా వార్డెన్లం అట్లా అంటారు. ఇంకోటి ఏంటంటే అన్ని వర్గాలు, ప్రభుత్వాలు ఈ హాస్టల్ కాలేజ్ మీద చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ద్వారకాలు ఉంటాడు, ద్వారకా నుంచి వస్తాడు. సార్ పేరు రమేష్. ఈరోజు మంతిని కేంద్రంలో ఉన్నటువంటి ఎస్సీ బాలుర ఎస్ఎంహెచ్ హాస్టల్లో విద్యార్థులకు సమస్యలు ఎట్లా ఉన్నాయంటే, ఈ రోజు వారి గత 4 రోజుల నుంచి వార్డెన్ హాస్టల్ కు వచ్చినటువంటి సందర్భం లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క సామాన్ ఇచ్చినటువంటి దాఖలాలు, ఏదైతే విద్యార్థులు 9 కాలేజ్ స్టార్ట్ అయి వెళ్లాల్సిన ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్ లోకల్లో ఉండకుండా సామాన్యకుండా విద్యార్థులను బాగా ఇబ్బందులకు గురి చేస్తారు. అందులో ఉన్నటువంటి కనీస సౌకర్యాలను కూడా పట్టించుకున్నటువంటి దాఖలా వెంటనే ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్ సస్పెండ్ చేయాలని చెప్పి మేము ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తాం. ఈ రోజు అలాగే ఏదైతే ఏఎస్డబ్ల్యూ గారి నిర్లక్ష్యం కూడా ఇక్కడ కనబడతా ఉన్నది. ఏదైతే ఏఎస్డబ్ల్యూ గారు ఖచ్చితంగా ఇన్వైట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఏదైతే ఇక్కడికి వచ్చి చెక్ చేయాల్సిన పరిస్థితి, ఏ ఒక్క రోజు కూడా ఏఎస్డబ్ల్యూ గారు హాస్టల్ సందర్శించినటువంటి దాఖలాలు లేవు.
హైదరాబాద్ 20 ఏళ్ల ఫరా అహ్మద్ ఎల్మీ తన చిన్నప్పటి నుంచి చాలా నొప్పితో గడిపాడు. 7 ఏళ్ల వయసులో అతని మెదడులో నీరు చేరిందని తేలింది. అప్పుడు సోమాలియాలో ఒక ఆపరేషన్ చేసి మెదడులోని నీటిని పొట్టలోకి పంపే పైపు పెట్టారు. కానీ ఆ ఆపరేషన్ వల్ల అతనికి నయం కాకపోగా తర్వాత 8 వేర్వేరు దేశాలకు వెళ్ళాడు. అక్కడ చాలా ఆపరేషన్లు విఫలమయ్యాయి. దీంతో అతను నిరంతరం నొప్పితోనే ఉన్నాడు. ఫరా హైదరాబాద్లోని మెడికవర్ హాస్పిటల్కు వచ్చేసరికి అతని పొట్టకు ఇదివరకే సోమాలియాలో ఒక ఆపరేషన్ అయ్యింది. అంతేకాకుండా అతనికి కొలాస్టోమీ బ్యాగ్, మల విసర్జన కోసం బయట ఉండే సంచి ఉంది మరియు అతని పొట్ట నుంచి చాలా చోట్ల గాయాల ద్వారా మలం బయటకు లీక్ అవుతుంది. అతని మెదడులోని పైపు బాగా పాడై చీము పట్టింది. పొట్టలోని అసాధారణ రంధ్రాల ద్వారా మలం బయటకు రావడం అనేది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఇది ప్రాణాలను కూడా తీయగలదు. మెడికవర్ హాస్పిటల్స్ జరిపిన వివరణాత్మక స్కాన్, సిటీ స్కాన్ చేస్తే భయంకరమైన విషయాలు తెలిసాయి. మెదడులోని పైపు చుట్టలు చుట్టుకుని చీముతో నిండి ఉంది. చిన్న ప్రేగు భాగాలు ఒకదానికి ఒకటి మరియు పొట్ట గోడకు అతుక్కుపోయాయి. చాలా రంధ్రాల నుండి మలం బయటకు కారుతుంది మరియు పొట్టలోని కొన్ని చిన్న గడ్డల్లో క్షయ ఉన్నట్లు తేలింది. మాట్లాడే పొజిషన్లో లేదు. తర్వాత మన దగ్గర టెస్ట్లన్నీ చేసి ఎవాల్యుయేట్ చేసి సిటీలో ఓకే లోపల అబ్డామినల్ ఏదో ఇష్యూ ఉంది అని చెప్పి ఫర్దర్ ఎవాల్యుయేట్ చేసిన తర్వాత కొంచెం హై రిస్క్ ప్రొసీజర్ అన్నమాట ఇది. సో దెన్ వీ హ్యావ్ టేకెన్ హిమ్ అప్ ఫర్ సర్జరీ. సర్జరీ చేసిన తర్వాత మనకు తెలిసింది ఏంటంటే ఏదైతే వీపీ షంట్ వేసారో అదొకటి, కోలన్ ఏదైతే మనకి స్మాల్ బౌల్ ప్లస్ ఇంటెస్టైన్ పెద్ద పేగు జాయింట్ ఉంటుందో ఆ ఏరియాలో కాయిల్ అయిపోయింది అనమాట. కాయిల్ అయి పైప్ నుంచి కూడా ఆల్మోస్ట్ పస్ లాగా వస్తుంది అనమాట పైన బ్రెయిన్ నుంచి. ప్లస్ ఏంటంటే కింద అబ్డామిన్ కూడా మొత్తం అబ్డామినల్ ట్యూబర్ క్లోస్ అంటాం, అదొక అబ్డామిన్ కక్కుని అంటాం అనమాట. సో ఎక్కడికక్కడ మొత్తం ప్యాచ్ ఆఫ్ అయిపోయి ఇంటెస్టైన్ ఒకదానికి ఒకటి మెలికలు పడిపోయి, సో ఇట్ వాజ్ వెరీ హారబుల్ స్టేట్. మనం ఆల్మోస్ట్ ఇట్ వాజ్ 6 to 8 hours ప్రొసీజర్. ఓపెన్ చేసిన తర్వాత ఏదైతే అతుకులు ఉన్నాయో అన్నీ తీసేసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఇట్స్ ఎ కేస్ ఆఫ్ అబ్డామినల్ ట్యూబర్క్లోసిస్. Anesthesiologist, Robotic Center, Medicover Hospitals, High-Tech City. సార్ చెప్పినట్లు ఇది అత్యంత క్లిష్టమైన కష్టమైన సర్జరీకి అనస్థీషియా ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక సర్జన్కి కంఫర్టబుల్ స్పేస్ ఇవ్వడము, సర్జన్కి ఒక ఈజ్ ఇవ్వడము అనేది ఒక ఆర్ట్, అనస్థీషియా ఆర్ట్. సో ఈ పేషెంట్ సార్ చెప్పినట్టు 6 to 8 hours సర్జరీ. సో ఆప్టిమైజేషన్, ప్రీ అనస్థీషియా చెకప్, ఇన్వెస్టిగేషన్స్, వర్కప్, దాని తర్వాత ఇంట్రాఆపరేటివ్లీ పేషెంట్ని ఆ 6 to 8 hours స్టేబుల్గా ఉంచడం. దీనిలో భాగం ఏంటి అంటే డ్యూరింగ్ సర్జరీ కానీ సర్జరీ అయిపోయిన తర్వాత కానీ వెరీ వెరీ క్రూషియల్. సో ఆ పెయిన్ కాంపనెంట్ని మనము ట్యాకిల్ చేయడానికి ఎపిడ్యూరల్ క్యాథెటర్స్ అంటాం. సో ఆ ఎపిడ్యూరల్ క్యాథెటర్ వేయడము, దాని తర్వాత ఆర్టీరియల్ లైన్స్ అంటాం. అంటే బీట్ టు బీట్ మానిటరింగ్ మనం పేషెంట్ని చూసుకోవడం ఆ 6 to 8 hours. తర్వాత సర్జరీ అయిపోయిన తర్వాత 48 hours పోస్ట్ సర్జరీ. దాని తర్వాత సెంట్రల్ లైన్ క్యాథెటరైజేషన్ అంటాం. అంటే పేషెంట్కి ఏమైనా లార్జ్ వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఇవ్వాలన్నా, బ్లడ్ ఇవ్వాలన్నా అలాంటివి మానిటరింగ్ కంటిన్యూస్గా చేసుకోవడము, వీనస్ ప్రెషర్ మానిటరింగ్ చేసుకోవడము. అండ్ ఆ 6 to 8 hours పేషెంట్ని రికవర్ అయిన తర్వాత ఐసీయూకి షిఫ్ట్ చేయడం. ఐసీయూలో కూడా పేషెంట్ యొక్క వైటల్స్ కంటిన్యూస్గా మానిటర్ చేసుకోవడం, పెయిన్ని ట్యాకిల్ చేయడము. మాజీ మంత్రి కేటీఆర్ను తట్టుకోలేక విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తుందని మాజీ ఎమ్మెల్యే గాదారి కిషోర్ మండిపడ్డారు. ఓయూ బీఆర్ఎస్వి నాయకులు రమేష్ నాగారం ప్రసాద్ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి మొక్కలు నాటి అనంతరం బీఆర్ఎస్వి గోడలను పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు పుస్తకాలను మాజీ ఎమ్మెల్యే గాదారి కిషోర్ బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాసులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకువెళ్లే నేర్పు నైపుణ్యత ఉన్న మంత్రి కేటీఆర్ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి తెలంగాణ అభివృద్ధిలో ముందుకు సాగాలని గాదారి కిషోర్, గెల్లు శ్రీనివాసులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజ్ ఇక్కడ నాగారం ప్రశాంత్, అదేవిధంగా రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఇవాళ విద్యార్థులకు బుక్కుల పంపిణీ, అదేవిధంగా వర్షాకాలం కాబట్టి విద్యార్థులకు అందరికీ బుక్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కేటీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులందరూ ఇవాళ చాలా సంతోషంగా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు.
ఎందుకంటే కేటీఆర్ గారు పరిశ్రమ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో చాలా కంపెనీలు తీసుకురావడం వల్ల ఇవాళ చాలామంది విద్యార్థులు కూడా, సాధారణ కోర్సు చదివే విద్యార్థులు కూడా ఇంజనీరింగ్ వైపు వెళ్ళి ఇవాళ ఉద్యోగాలు పొందే పరిస్థితి గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వాలు ఉండే. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్త పరిశ్రమలు రాకపోగా అందరికీ వాళ్ళ నిరాశ ఉన్నది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి మాట ఇచ్చి ఇవాళ జాబ్ క్యాలెండర్ని అమలు చేస్తానని చెప్పి జాబ్ క్యాలెండర్ని తూతు మంత్రంగా అనౌన్స్ చేశారు తప్ప కనీసం 10,000 ఉద్యోగాలు కూడా ఇవాళ పరీక్ష నిర్వహించని ఇవాళ దౌర్భాగ్యమైన పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో నెలకొన్నది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా కేటీఆర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని అదేవిధంగా వారు ఏ విధంగా అయితే పరిపాలన కొనసాగించారో అదే విధమైన పరిపాలన ఈ రాష్ట్రం కనుక కొనసాగకపోతే ఖచ్చితంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతాం. మీరు ఇచ్చిన 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అమలు చేసే వరకు కూడా మేము పోరాటం చేస్తాం. ఎన్నికల్లో మీరు ఏదైతే హామీ ఇచ్చారో విద్యానిధి పథకాన్ని అమలు చేస్తామని చెప్పి ప్రతి విద్యార్థి కూడా 5 లక్షల వరకు రుణాన్ని ఇస్తామని చెప్పి మీరు హామీ ఇచ్చారు. ఇవాళ మీరు మాట మార్చారు. అమ్మాయిలకు స్కూటీలు ఇస్తా అని చెప్పి మీరు మాట మార్చారు. వీటన్నిటిని కూడా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భవిష్యత్తులో మేము పోరాటం చేస్తాం. ఇప్పటికే తెలంగాణ నీటి వనరులు ఆంధ్రప్రదేశ్ తాకట్టు పెట్టే విధంగా బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మా విద్యార్థులందరూ కూడా ప్రతి కాలేజీ దగ్గరికి తిరుగుతూ ఉన్నారు, విద్యార్థుల దగ్గర తిరుగుతూ ఉన్నారు, చైతన్యం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులందరూ పోరాడతారు. తమ హక్కును, తెలంగాణ హక్కును కాపాడడానికి ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేస్తున్నట్టు తెలియజేస్తూ జై తెలంగాణ, జై జై కేసీఆర్. స్వరాష్ట్రంలో ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంతో పాటు ఉపాధి రంగానికి మార్గదర్శకులుగా నిలిచిన గొప్ప మేధావి, ఉపాధి సృష్టికర్త మాజీ మంత్రి కేటీఆర్ అని మాజీ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ కొనియాడారు. గురువారం షాద్నగర్ పట్టణంలోని సర్దార్ దవాఖానా ఆవరణంలో నిర్వహించిన మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ యువత ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి ఉండేదని, స్వరాష్ట్ర స్వాధించుకున్న అనంతరం మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో మాజీ మంత్రి కేటీఆర్ ఎన్నో పరిశ్రమలకు పురుడు పోసి వేలాది మంది యువతకు ఉపాధి కల్పించిన ఘనుడు అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. దేశంలోనే హైదరాబాద్ ఐటీ రంగంలో మొదటి స్థానంలో నిలిచిందంటే అందుకు ప్రధాన కారకులు కేటీఆర్ అనే విషయం ప్రతి ఐటీ నిపుణుడికి తెలుసని చెప్పారు. పార్టీ శ్రేణులకు సైతం ఎప్పటికప్పుడు చైతన్య పరుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును ఎండగడుతూ ప్రజల పక్షాన నిలుస్తున్నారని చెప్పారు. కేటీఆర్ ఇలాంటి వ్యక్తి తెలంగాణ ప్రజలకు ఎంతో అవసరమని ఆయన పనితీరు నేటి తరం యువతకు. యూసుఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో పవర్ గ్రిడ్ సదరన్ రీజియన్ ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు కొనసాగే ఈ పోటీలో అంతర్ప్రాంత క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీలను అరుణ్ కుమార్, చీఫ్ జనరల్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సదరన్ రీజనల్ థామస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మహమ్మద్ ఆరిఫుద్దీన్ మాట్లాడుతూ జూలై 24 నుంచి 26 వరకు కొనసాగుతాయని తెలిపారు. ప్రతి జట్టు నుంచి 6 మహిళలు, 6 పురుషులతో కూడి ఉంటుందని, మొత్తం 132 మంది క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొంటున్నారు. ఈ మ్యాచ్లు తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయని, దేశవ్యాప్తంగా ఉన్న పవర్ గ్రేడ్ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులు ఇందులో పాల్గొంటున్నారు. ఈ టోర్నమెంట్ ఉద్యోగుల మధ్య స్నేహభావం, క్రీడా స్ఫూర్తి, ఆరోగ్యకరమైన పోటీలను ప్రోత్సహించడం లక్ష్యంగా పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పవర్ గ్రిడ్ ఇంటర్ రీజనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 24, 25, 26 జూలై 3 రోజులు జరుగుతుంది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం యూసుఫ్గూడలో. ఇది ఎవ్రీ ఇయర్ పవర్ గ్రిడ్ సికింద్రాబాద్ అయితే ఉందో ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ఈవెంట్, స్పోర్ట్స్ ఈవెంట్ కండక్ట్ చేస్తుంది ఇంటర్ రీజన్. ఇది ఓన్లీ మన ఎంప్లాయీస్కి సంబంధించిందే అండి. మా రెగ్యులర్ ఎంప్లాయీస్, లేడీ ఎంప్లాయీస్, ఇంకా జెంట్స్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళ కోసమే ఇది. ఈ టోర్నమెంట్లో ప్రతి రాష్ట్రం నుండి మా రెగ్యులర్ ఎంప్లాయీస్ ఏవైతే పనిచేస్తున్నారో వాళ్ళందరూ వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. ఈ టీమ్ సెలెక్షన్ ఏది ఉంది రీజన్ వైజ్గా టీమ్ సెలెక్షన్ జరుగుతుందండి. ఈ రీజన్ ఇప్పుడు హైదరాబాద్ రీజన్ ఉందనుకోండి, దీంట్లో ఆంధ్ర, తెలంగాణ అండ్ కర్ణాటక కొంచెం పార్ట్ ఉంది. దీంట్లో మేము మన దగ్గర నుండి SR1 నుండి 12 మంది, 6 జెంట్స్, 6 ఫీమేల్ ఎంప్లాయీస్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇదే విధంగా ప్రతి రీజన్ నుండి మొత్తం 11 రీజన్లు ఉన్నాయి. 11 రీజన్ల నుండి పార్టిసిపేట్ అవుతున్నారు. దీంట్లో ర్యాంకింగ్స్ ఇస్తారండి, సింగిల్స్, డబుల్స్, లేడీస్ అండ్ జెంట్స్ది. ఈ ర్యాంకింగ్స్లో టాప్ ర్యాంకింగ్స్ ఉన్న వాళ్ళను మళ్ళీ ఇంటర్ CPSU టోర్నమెంట్కు నామినేట్ చేస్తామండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే పవర్ సెక్టార్లో ఎంతమంది అవుతున్నారో, లైక్ BHEL ఉంది, NTPC ఉంది, NEEPCO ఉంది, అలాంటి ఆర్గనైజేషన్స్ నుండి కూడా వచ్చి
మళ్ళీ వాళ్ళకు కూడా ఈవెంట్ కండక్ట్ చేస్తాం. సికింద్రాబాద్ కేటీఆర్ జన్మదిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా ఫ్లెక్సీలను తొలగించినంత మాత్రాన ప్రజల హృదయాల నుండి కేటీఆర్ను దూరం చేయలేరని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. బన్సీలాల్పేట సెయింట్ ఫెలోమినా పాఠశాలలో గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్లు విద్యార్థులకు సైకిళ్లను, పాఠశాల తరగతి సామాగ్రిని పంపిణీ చేశారు. మున్సిపల్ మంత్రిగా సేవలందించిన హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన ఘనత కేటీఆర్కు దక్కుతుందని అన్నారు. గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా కేటీఆర్ గర్భిణీ స్త్రీలకు ఉచిత వైద్య కిట్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్లెక్సీలను తొలగించడం సరికాదని, ఫ్లెక్సీలను తొలగించాలని తామనుకుంటే గత 10 ఏళ్లలో కాంగ్రెస్ జెండా కనపడేదే కాదని అన్నారు. అన్ని గమనిస్తున్నారు ప్రజలు. ఇప్పుడు మేమేమంటామంటే అందరిది తీస్తే ఎవరికి ఇబ్బంది లేదు, పట్టుకున్నవిగా కొంతమంది ఇప్పుడు పడ్డే ఎన్ని రోజులు జరుపుకుంటారా ఎవరైనా కానీ. ఈ రోజు ఒక రోజు పెట్టి తీసుకుంటే వాళ్ళ ముళ్ళేం పోదు కదా. ఇప్పుడు మేము 10 సంవత్సరాలు అట్లనే అనుకుంటే అసలు జనగట్టేటోడు ఉంటుండేనా. సో ఇవండి ఇవాల్టి తెలంగాణ న్యూస్. మరో తెలంగాణ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి TV 786.